నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్రామసభలో ఎమ్మెల్యే, మేయర్, ప్రెస్ మీట్లో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ పుస్తకాల అక్రమ విక్రయాలకు సీజ్. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రామును ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గోదావరికన్లోని ఆర్సీఓఏ క్లబ్లో నిర్వహించిన క్లస్టర్ స్థాయి ప్రత్యేక వార్డు సభలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడారు. ప్రజా సమస్యలు, స్థానిక అవసరాలు, అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పలు సూచనలు చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటుగా అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు ఉన్నారు. ప్రజాపాలన విధానాలను యాక్టివిటీస్ వివరిస్తారు. చాలా ముందుగా ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి ఎస్ఐఆర్ పై మనము ఇవన్నీ గ్రీన్ డబ్బాలో మనం, అదేవిధంగా ఈ నీలి డబ్బాలో మనము డ్రైవేజ్కి సంబంధించిన చెత్తను కార్పొరేషన్కి అందించాల్సి ఉంటుంది. దీంట్లో మనం కాగితము, కార్బన్ ఇవి ఉంటాయి, ప్లాస్టిక్ సంబంధించిన, లేదంటే ఇంకా టిన్ డబ్బాలకు సంబంధించిన చెత్త ఉంటుంది. వీటిని మనము డిఆర్సీసీ సెంటర్గా హజార్డస్ వేస్ట్ కాదు, ఇప్పుడు చెప్పే ఈ ఎర్ర డబ్బా కానీ నల్ల డబ్బా కావాల్సి ఉంటుంది. సో ఇది ఆరోగ్య సంబంధించిన వ్యర్థాలకు సంబంధించిన, ఉదాహరణకు శానిటరీ ప్యాడ్, చిన్న పిల్లలకు సంబంధించిన శానిటరీ ప్యాడ్లు, డైపర్లు మొదలగునవి ఉంటాయి. పేపర్ నాప్కిన్స్, బేబీ వైపర్స్ ఇవి ఉంటాయండి. అదేవిధంగా నల్ల డబ్బా అత్యంత ప్రమాదకరమైనవి ఇవి. సో వీటిలో ఎలక్ట్రిక్ బ్యాటరీలు, తర్వాత పాడైపోయిన ఎలక్ట్రిక్ వస్తువులు మొదలగినవి ఉంటాయి. ఇవి చాలా అత్యంత డబ్బాలు మార్చుకోవచ్చు. దొడ్డు కంకర అనేది ఏంటంటే మనకి కింద బేస్గా ఉంటుంది. ఇది ఇప్పుడు గుంట గురించి అండి. థ్యాంక్ యూ. సతీష్ గారికి, సామమూర్తి గారికి ప్రజల లోపల అవగాహన కల్పించాలి. అవగాహన దేని మీద కల్పించాలి అంటే అన్నిటికంటే ముఖ్యమైన అంశం అనేది రాబోయే రోజుల్లో ఈ ఋతుపవనాలు స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి మీ అందరికీ తెలిసి మనకి ఋతుపవనాలు వారం 10 రోజులు గుడిసిన తర్వాత వాహనం స్టార్ట్ అవుతుంది. అయితే గుడిసిన తర్వాత వాహనం స్టార్ట్ అయితే అదంతా కష్టం. గుడిసే క్రమం లోపల ఈ వాతావరణంలో వచ్చిన మార్పుల ద్వారా అందరూ కూడా వాట్సాప్లో దాంట్లో ఇంకా చూస్తారు. కాబట్టి ఎల్నినో అంటే ఈ వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల వర్షాలు రాకపోవడం కానీ, వస్తే ఒకేసారి కుంభవృష్టి ఇవ్వడం. కుంభవృష్టి అంటే మనకు తెలియకుండా సడన్గా రాత్రి దాదాపు ఒక వారం 10 రోజులు కురవాల్సిన వాహనం ఒకటే రాత్రి కురిస్తే ఏ స్థాయిలో వరదలు వస్తాయి అనే దానికి మనం ప్రిపరేటరీగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. దీనిలో భాగంగా ఇప్పుడు చెప్పారు. కానీ మీరు ముఖ్యంగా ఈ పట్టణ వాసులలో చిన్న పేద కానీ, లేకపోతే నిరుపేద కానీ, వాళ్ళు ఏదో గుడిసెలు వేసుకోవడం కానీ, రేట్లతో వేసుకున్న గుడిసెలు కానీ, లేదంటే పాత గోడలు ఉంటే మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇయర్ మార్చుకుందాం, ఆ తర్వాత మార్చుకుందాం, లేకుంటే అనేటువంటి ఏదో కొంత మనకు పిల్లల చదువులను, ఫీజులను, రకరకాలైన కారణాలతోటి ఆ రేట్లు మార్చుకోవడం కానీ, కప్పు మార్చుకోవడం కానీ వాయిదా వేస్తాం. ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం 99 రోజుల కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ 99 రోజులలో
ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించడమే కాకుండా మీకు కావాల్సిన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 10 రోజులకు ఒక ప్రోగ్రాం ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లతో కలిపి అన్ని డిపార్ట్మెంట్ల వారీగా కార్యక్రమాలు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 60 డివిజన్లకు సంబంధించి 4 క్లస్టర్స్ 15 డివిజన్లకు ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి మొట్టమొదటిగా ఈరోజు ఇక్కడ మన ఆర్సీఆర్ క్లబ్లో 15 డివిజన్లకు సంబంధించిన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రెండవది 18 కాలనీలో, తర్వాత ఎన్టీపీసీ, తర్వాత రణగు. ఇక 4 క్లస్టర్స్ ఏర్పాటు చేసి మనం ఎన్ని రోజులు చేసుకున్న కార్యక్రమాలు కావచ్చు, భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల మీద పూర్తిగా మనం కార్యక్రమం తీసుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తాం. కానీ 99 రోజుల ప్రణాళిక ఏదైతే కార్యక్రమం మన మార్చిలో స్టార్ట్ చేసామో గౌరవ వారం రోజుల ముందే ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఇచ్చే వారం రోజుల ముందే ఈ కార్యక్రమాలు ఇప్పుడు ఎవరైతే వీళ్ళందరూ ఇక్కడ మాట్లాడి చేసిందో అవన్నీ కూడా మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలి. కొత్త 60 మంది కార్పొరేటర్లు ప్రతి డివిజన్లోకి వెళ్ళి రోజు 1 గంటలో 2 గంటలో ఆ డివిజన్లో తిరిగి ఒక పెన్ను పేపర్ పట్టుకొని ఆ సమస్యలను పూర్తి స్థాయిలో రాసుకొని వచ్చి మున్సిపల్ అధికారులకు చెప్పండి. లేదు అనంటే గౌరవ ఎమ్మెల్యే గారికి డైరెక్ట్ చెప్పినా కూడా అందరం కలిసి పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ వస్తే ఎవరి పాలనలో ఒక్కసారి ఆ గడిలో మొదలు కొట్టడానికి 10 సంవత్సరాల సంబంధించి మళ్ళా మీరు ఓటు ద్వారా మీ ప్రజాస్వామ్య తెలంగాణ తెచ్చుకున్నారు. ఇలా మీ ప్రభుత్వం వచ్చింది. ముఖ్యమంత్రిగా 10 లక్షల అప్పు చేసిపోయిన ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పనిచేసుకుంటూ ముందుకు పోతాము. నంబర్ 1 రాష్ట్రంగా చేస్తాము. ప్రభుత్వ ఉద్యోగులకు మీ అందరికి కూడా ఏ ఒక్కరికి జీతం నెల నెల పడే విధంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అర్థమిస్తూ 86,000 కోట్లు జీతానికి పెంచుతాము. ఇవాళ 40,000 కోట్లు ప్రజా సంక్షేమానికి ఇక్కడ వినాలి. అక్కలు చెల్లెలు మేడం చెప్పగలుగుతారు. 40,000 కోట్లు సుమారుగా ప్రజా సంక్షేమానికి నెల నెల ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. మీ ఉద్యోగాలతో పాటు ప్రజా సంక్షేమాలు అందిస్తారు. 30,000 సుమారుగా 21,000 కోట్ల 21,600 కోట్లు రైతు రుణమాఫీ చేశారు. ఇవాళ ఉచిత కరెంటు సుమారుగా 2.5 నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి ప్రభుత్వం ఖర్చు పెడతామని అనేకమైనటువంటి సంక్షేమాలు 80,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. గత 10 సంవత్సరాల ముందు మీ కుటుంబంలో ఎవరన్నా నోటిఫికేషన్ పడుతుందేమో, ఇంకా ఉద్యోగం వస్తుందేమో వేచి చూసి వయసు అయిపోయింది. ఆత్మహత్యలు చేసుకున్నారు మన మంత్రులు. ఇంకా నౌకరు రాదండి. చాలా చిన్న ఉద్యోగాలకు ఎక్కడికెక్కడికో ప్రైవేట్ ఉద్యోగాలు పోయింది. కానీ ఈ ప్రభుత్వం 80,000 ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చింది. ఇంకా 1,00,000 ఉద్యోగాల పైన ఈ 2 సంవత్సరాలు ఇస్తామనే నమ్మకాన్ని ఈరోజు భరోసా ఇచ్చింది. మహిళలను కోటీశ్వరులు చేయాలనేటువంటి బ్యాంక్ లింకేజ్ ద్వారా ఇవాళ అన్ని రంగాలు ముందు తీసుకుపోయే కార్యక్రమం చేస్తాం. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చేసేటువంటి సంక్షేమాలు ప్రజలకు అందించే బాధ్యత, చెప్పే బాధ్యత, మంచి జరిగేటువంటి చేసేకి చెప్పే బాధ్యత మీది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అధికారులు చాలా మంది డ్యూటీ లాగా నేను 2 గంటలు పని చేసిన చెప్పింది చేసిన
జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. సింగరేణికి గుదిబండ కాంగ్రెస్ ప్రభుత్వమేనని టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గోదావరిఖనిలో జరిగిన ప్రెస్ మీట్లో ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్, టీబీజీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామ్మూర్తి, టీబీజీకేఎస్ కేంద్ర కోశాధికారి చెలుపూరి సతీష్, రామగుండం డివిజన్ 1 కార్యదర్శి పల్లె సురేందర్, పిట్ సెక్రటరీలు వాసర్ల జోసఫ్, రొడ్డ రవీందర్, రహమాన్, ఎండి పులిపాక శంకర్, వేణు, సతీష్, రాజు తదితరులు ఉన్నారు. సింగరేణి సంస్థలో జరుగుతున్నటువంటి అనేక అవినీతి కుంభకోణాలకు వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పోరాడుతున్నటువంటి క్రమంలో దీన్ని మరింత విస్తృతంగా కార్మిక లోకానికి అదేవిధంగా ప్రజల్లోకి తీసుకుపోవడం కోసం ఒక గొప్ప ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణి సంస్థను దాదాపుగా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం ఘోరంగా జరుగుతూ ఉన్నది. అనేక కుంభకోణాలు, అనేక అవినీతి ఆరోపణలు, అదేవిధంగా సింగరేణి సంస్థను ఒక జేబు సంస్థలాగా, ఏటీఎం లాగా ఈ ప్రభుత్వం వాడుతూ ఉన్నది. ఒకవైపేమో వేలాది కోట్ల రూపాయల డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నప్పటికీ కూడా వాటిని రిలీజ్ చేయకుండా గతంలో మిగులు బడ్జెట్ అంటే ఓడి దాదాపు 3-4 వేల కోట్ల ఓడి ఉన్నటువంటి సింగరేణి సంస్థ ఈరోజు ఓడి తీసుకొచ్చి కార్మికులకు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితికి నెట్టబడ్డది. దీనికి కారణం ఒకటే, పూర్తి స్థాయిలో ఈ సంస్థను సర్వనాశనం చేసి ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు అప్పజెప్పేటువంటి కుట్రలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క మన రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా కోల్ మైన్స్కు బాధ్యత వహిస్తున్నటువంటి నాయకునిగా వీటిని పూర్తి స్థాయిలో సర్వనాశనం చేసేటువంటి కంకణం కట్టుకున్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఇప్పటికే మనకు తెలుసు, గౌరవనీయులు మా నాయకులు హరీష్ రావు గారు శాసనసభ వేదికగా కావచ్చు, ప్రజా వేదికల ద్వారా కావచ్చు, ఇప్పటికే ఈ సింగరేణి సంస్థలో జరిగేటువంటి అనేక కుంభకోణాలను వెలికి తీసి ప్రజల ముందర పెట్టడం జరిగింది. వాటికి సమాధానం చెప్పకుండా తిరిగి ఎదురుదాడి చేయడమే తప్ప, తప్పించుకుపోవడమే తప్ప వాటికి ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్పాలి అనేటువంటి విధానం అయితే ఈ ప్రభుత్వంలో కనబడలేదు. మనకు నైని బొగ్గు బ్లాక్ అనేటువంటిది ఒక పెద్ద ఉదాహరణ. స్వయంగా ముఖ్యమంత్రి బావమరిది కట్టబెట్టాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఎన్నడూ లేనటువంటి సైట్ విజిట్ అనేటువంటి సర్టిఫికెట్ పెట్టి వాళ్ళకు కావాల్సిన వాళ్ళకే ఈ టెండర్, ఓబీ టెండర్లను కట్టబెట్టాలనే ఉద్దేశంతో ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ కూడా తీసుకువచ్చి ఏ విధంగా నైని బొగ్గు బ్లాక్ను ఒప్పజెప్పాలనో ఆ కుట్ర జరిగింది. కష్టపడి పనిచేసేటువంటి కార్మికులు, బొగ్గుబాయి కార్మికులు, వాళ్ళకు అనేక సౌకర్యాలు ఉండాలి, వాళ్ళ జీతభత్యాల విషయంలో కూడా మనం ఉదారంగా ఉండాలి, వాళ్ళ లాభాల వాటలో కూడా ఉదారంగా ఉండాలనే ఉద్దేశంతో 16% ఉన్నటువంటి లాభాల వాటను 32% వరకు తీసుకుపోయినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి అలా ఏం జరుగుతుంది సింగరేణి సంస్థలో?
ఈ సంస్థను సర్వనాశనం చేయడం కోసం కంకణం కట్టుకున్నట్టుగా మనకు కనబడుతున్నది. నైని బొగ్గు బ్లాక్తో పాటు ఓపీ టెండర్లలో వాళ్ళకు కావలసినటువంటి వాళ్లకు టెండర్లను కట్టబెట్టడం కోసం కుట్రలు జరుగుతూ ఉంది. అదేవిధంగా సోలార్ ఎనర్జీలో కూడా బయట అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా 10 నుంచి 15% ఎక్సెస్ టెండర్లు వేసి 100 కోట్ల నష్టాన్ని సింగరేణి సంస్థలు తెచ్చిపెట్టింది. అదేవిధంగా డెటోనేటర్లు ఏవైతే వాడతారో సింగరేణి సంస్థ బ్లాస్టింగ్ కోసం దాంట్లో కూడా రేట్స్ అధికంగా వేసి కాంట్రాక్టర్లకు లాభం చేసి 100 కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది సింగరేణి సంస్థ కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా మన పక్కకే ఉన్నటువంటి పవర్ ప్రాజెక్ట్ దాన్ని కూడా 1000 కోట్ల రూపాయలు వ్యయం పెంచి టెండర్ల వ్యయం పెంచి మరి కాంట్రాక్టర్లకు లాభం చేసి ఆ లాభం ద్వారా వీళ్ళు కూడా లబ్ధి పొంది సంస్థను మాత్రం సర్వనాశనం చేసి ఈ సంస్థ లేకుండా చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీన్ని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక సంస్థ సింగరేణి సంస్థ. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు పుస్తకాల పేరుతో తల్లిదండ్రులను మానసిక ఇబ్బందులకు గురిచేస్తూ ఆర్థిక దోపిడీ చేస్తే ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని విద్యార్థి యోజన సంఘాలు హెచ్చరించాయి. ఈ సందర్భంగా విద్యార్థి యోజన సంఘాల నాయకులు బి దుర్గాప్రసాద్, కె సాగర్, బి ప్రసన్న, బి వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఎవ్వరూ పుస్తకాలను ముద్రించి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తే ఉపేక్షించేదిలేని వారన్నారు. కాగా ఈరోజు సప్తరి కాలనీలోని ఓ ఇంట్లో అక్రమంగా సప్తరి కాలనీ శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం పాఠ్యపుస్తకాలను ఉంచారని విద్యాశాఖ అధికారులకు సంఘాలు ఇచ్చిన సమాచారంతో ఎంఈఓ పిఆర్పి శ్రీలత సంబంధిత గదిని సీజ్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా సప్తగిరి కాలనీలో ఒక ఇంట్లో ఎటువంటి అనుమతులు లేకుండా పుస్తకాలు, ఒక స్కూల్కు సంబంధించిన పుస్తకాలు, శ్రీ చైతన్య స్కూలు సప్తగిరి కాలనీ బుక్కులు ఒక ఇంట్లో పెట్టి అమ్మడం జరుగుతూ ఉన్నది. విద్యార్థి యువజన సంఘాలుగా ఈరోజు ఆ ప్రాంతానికి వెళ్ళి సంబంధిత ఎంఈఓ అధికారికి సమాచారం ఇవ్వడం ద్వారా వారి యొక్క సంబంధిత సిఆర్పీలను పంపి ఆ ఏవైతే అక్రమంగా నిల్వ ఉంచిన పాఠ్య పుస్తకాలు ఉన్నాయో ఆ గదిని వారు ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఈరోజు పారిశ్రామిక ప్రాంతంలో విద్యార్థి యువజన సంఘాలుగా కార్పొరేట్ పాఠశాలలను మేము హెచ్చరిస్తూ ఉన్నాము. మీరు నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ పాఠ్యపుస్తకాలు అమ్మినా కానీ ఖచ్చితంగా వాటిని సంబంధిత అధికారుల సమక్షంలో మేము సీజ్ చేయించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు కూడా ప్రభుత్వచే ముద్రించిన పాఠ్యపుస్తకాలను మాత్రమే విద్యార్థులకు అందజేయాలి తప్ప మీ అయితే వ్యక్తిగతంగా పాఠశాలలు ముద్రించి అధిక రేట్లకు అమ్ముకుంటూ తల్లిదండ్రులను ఆర్థిక దోపిడీ ఏవైతే చేస్తున్నారో అదంతా కూడా పూర్తిగా నిబంధనలకు విరుద్ధము. కాబట్టి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు మేము ఎల్లవేళలా కూడా అండదండగా ఉంటాము విద్యార్థి యువజన సంఘాలుగా. కాబట్టి ఎక్కడ ఏ పాఠశాల అయినా బుక్కులు అమ్మితే మాత్రం ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునేంత వరకు కూడా విద్యార్థి యువజన సంఘాలుగా మేము పోరాటాలు చేస్తూ ఉంటామని ఈ సందర్భంగా అన్ని విద్యా సంస్థలను హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.